నేను యుధిష్ఠిరుని యజ్ఞ అశ్వాన్ని రక్షిస్తూ నీ రాజ్యానికి వచ్చాను. నువ్వు నాతో యుద్ధం చెయ్యకుండా ఉంటావేంటి? వెంటనే బభ్రువాహనుడి దగ్గరకు వెళ్ళి, నేను నీ తల్లి ఉలూపిని, నాగకన్యను. నా మాటలు విని శ్రేష్టమైన ధర్మాన్ని అనుసరించు. వెళ్ళి అర్జునుడితో యుద్ధం చెయ్యి. తన తండ్రి పడిపోవడం చూసి బభ్రువాహనుడు కూడా తనకైన గాయాల కారణంగా మనుషులు వారి సమయం వచ్చే వరకు చనిపోరని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే నువ్వు నా కోసం చేసిన ప్రతి దాంట్లో నాకు ఆనందం కలిగింది అని అన్నాడు. అర్జునుడిని చంపేసిన కొడుకు. మహాభారతంలో అశ్వమేధిక పర్వం పూర్తిగా చదివితే ఈ కథ డీటెయిల్స్ అర్థమవుతాయి. కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధర్మస్థాపన కోసం అయినా కూడా ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టుగా అధర్మపరులను ఎదుర్కోవడానికి అదే అధర్మాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. దానికి యుద్ధం పూర్తయ్యాక యుధిష్ఠిరుడి అశ్వమేధ యాగయాత్రలో అర్జునుడు దానికి తగిన ఫలితాన్ని అనుభవించాడు. మరి అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాంటి మరింత కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దీనికి మీరు పెద్దగా ఏం చేయక్కర్లేదు. సింపుల్ గా ఒక లైక్ కొట్టండి. మీకు నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. సైంధవ యోధులను ఓడించిన తరువాత అర్జునుడు స్వేచ్ఛగా సంచరించే ఆ అశ్వాన్ని, అంటే అశ్వమేధ యాగానికి ఉపయోగిస్తున్న గుర్రాన్ని వెంబడిస్తూ సాగిపోయాడు. గుర్రం అనేక ప్రాంతాలను సందర్శించింది. అర్జునుడి చర్యల కారణంగా అది సురక్షితంగా ఉండింది. చివరికి ఆ గుర్రం మణిపూర దేశానికి చేరుకుంది. మణిపూర రాజు బభ్రువాహనుడు తన తండ్రి అర్జునుడు వచ్చాడని విన్నప్పుడు వినయంగా బ్రాహ్మణులతో బహుమతులతో బయటకొచ్చాడు. అర్జునుడు అతన్ని చూసి ఒక క్షత్రియ యోధుడిగా తన కర్తవ్యాలు గుర్తించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు తండ్రి కొడుకులుగా కాకుండా ఇద్దరు రాజ్యపాలకులుగా కలుసుకున్నారు. ఇంకా క్లియర్ గా చూస్తే వాళ్ళు అశ్వమేధ యాగానికి సంబంధించిన కర్తవ్యం పాటించాల్సిన సమయం అది. ఈ విషయం తెలియకుండా వ్యవహరిస్తున్నాడని అర్జునుడికి బభ్రువాహనుడి ప్రవర్తన నచ్చలేదు. నువ్వు క్షత్రియుల ధర్మాన్ని అనుసరించడం లేదు. నేను యుధిష్ఠిరుని యజ్ఞ అశ్వాన్ని రక్షిస్తూ నీ రాజ్యానికి వచ్చాను. నువ్వు నాతో యుద్ధం చెయ్యకుండా ఉంటావేంటి? క్షత్రియుడి ధర్మం నీకు తెలుసు. ఈ సమయంలో ఇటువంటి ప్రవర్తన సిగ్గుచేటు. నువ్వో పిరికివాడిలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు. ఇంతటి కఠినమైన మాటలు విన్న బభ్రువాహనుడు సిగ్గుపడ్డాడు. అర్జునుడి మరో భార్య ఉలూపి భూమి లోపల ఉండే నాగుల ప్రాంతంలో ఉంటూ ఆ మాటలు విని వాటిని తట్టుకోలేక భూమి నుంచి బయటకొచ్చింది. ఈ బభ్రువాహనుడు మణిపూర రాజ్యానికి చెందిన చిత్రాంగద అనే రాకుమార్తె కొడుకు. ఈ ఉలూపి చిత్రాంగదులు అర్జునుడికి భార్యలు ఎలా అయ్యారో ఇంతకు ముందే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో పూర్తయ్యాక ఎండ్ కార్డ్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అయితే ఎంతైనా ఉలూపి కూడా బభ్రువాహనుడికి తల్లి లాంటిదే కాబట్టి తన కొడుకుని అలా అవమానిస్తుంటే తట్టుకోలేకపోయింది. వెంటనే బభ్రువాహనుడి దగ్గరకు వెళ్ళి, నేను నీ తల్లి ఉలూపిని, నాగకన్యను. నా మాటలు విని శ్రేష్టమైన ధర్మాన్ని అనుసరించు. వెళ్ళి అర్జునుడితో యుద్ధం చెయ్యి. దానికి అతను ఎంతగానో సంతోషిస్తాడు అని చెప్పింది. తన తల్లి ప్రోత్సాహంతో బభ్రువాహనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. బంగారు కవచం, ప్రకాశించే కిరీటం ధరించి అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉన్న ఒక బంగారు రథమెక్కాడు. దాని స్తంభాలు కూడా బంగారంతో అలంకరించబడి బంగారు సింహం గుర్తున్న పతాకంతో వెలిగిపోతుంది. బభ్రువాహనుడి సైనికులు గుర్రాలను పట్టుకున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న తన కొడుకును చూసి అర్జునుడు సంతోషపడ్డాడు. ఇక అతను కూడా యుద్ధానికి దిగాడు. మొదటి దాడిగా బభ్రువాహనుడు వేలాది బాణాలు అర్జునుడిపై సంధించాడు. వాటిని అర్జునుడు ఎంతో నైపుణ్యంతో ఎదుర్కొన్నాడు. గతంలో దేవతలు రాక్షసుల మధ్య సాగిన భీకర యుద్ధంలా వారు పోరాడారు. బభ్రువాహనుడు ఒక శక్తివంతమైన బాణంతో అర్జునుడి భుజాన్ని గాయపరిచాడు. దానితో అర్జునుడికి ఘోరమైన నొప్పి కలిగింది. అయినా సరే అదే నొప్పితో తన కొడుకును ప్రశంసించి యుద్ధాన్ని కొనసాగించడానికి సిద్ధమయ్యాడు. మెరుపులతో సమానమయ్యే శక్తివంతమైన బాణాలను సంధించాడు. కాని బభ్రువాహనుడు ఎంతో నేర్పుగా ఎదురుదాడి చేసి వాటిని విరిచేశాడు. దానితో పాటు అర్జునుడి రథంపై ఉండే పతాకాన్ని కింద పడేట్టు చేసి అతని గుర్రాలను చంపేశాడు. ఇక అర్జునుడు కోపంతో తన రథం నుండి దిగి నేరుగా యుద్ధం కొనసాగించాడు. తన కొడుకు ధైర్యం చూసి గర్వపడిన అర్జునుడు అవకాశమున్నా కూడా బభ్రువాహనుడిపై బలంగా దాడి చెయ్యలేదు. తన తండ్రి సరిగ్గా యుద్ధం చెయ్యడం లేదని భావించి మళ్లీ బాణాలతో దాడి చేశాడు బభ్రువాహనుడు. ఒక మెరుపులా మండుతున్న బాణం అర్జునుడిని తీవ్రంగా గాయపరిచి నేలపై పడేట్టు చేసింది. తన తండ్రి పడిపోవడం చూసి బభ్రువాహనుడు కూడా తనకైన గాయాల కారణంగా కుప్పకూలాడు. కన్న తండ్రినే చంపేశాననే ఆలోచన వల్ల బాధలో మునిగిపోయాడు. వెంటనే బభ్రువాహనుడి తల్లి చిత్రాంగద యుద్ధభూమికి పరిగెత్తి తన భర్త కొడుకుల పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుని, నా కొడుకు నా భర్త ఎక్కడున్నారు అని ఏడ్చింది. మనసు బాధ అయోమయాలతో నిండిపోయి అలా అక్కడే నేలపై పడిపోయింది చిత్రాంగద.
తన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకొని అక్కడే ఉన్న నాగకన్య అయిన ఉలూపిని చూసి ఇలా మాట్లాడింది. ఓ ఉలూపి, చూడు, ధైర్యశాలి అయిన మన భర్త యుద్ధంలో చంపబడ్డాడు. నువ్వు నా కొడుకు చేత చేయించిన పని వల్లే ఇది జరిగింది. నీకు క్షత్రియ ధర్మం తెలీదా? భర్త పట్ల నీకు నిబద్ధత ఉందా? ధర్మం గురించి ఏమాత్రమైన అవగాహన ఉందా? నువ్వే నా భర్తను చంపించావు. ఒకవేళ అర్జునుడు మీ పట్ల ఏదైనా తప్పు చేసినా నేను క్షమించమని కోరుకుంటున్నాను. నువ్వు 3 లోకాల్లో ప్రసిద్ధి చెందిన దానివి కదా. మన కొడుకు చేతనే మన భర్తను చంపించావు. అసలు నీకు ఏమాత్రమైన బాధగా లేదా? ఇలా అన్న తర్వాత చిత్రాంగద తన భర్త ఉన్న చోటకు వెళ్ళి, అర్జున, లేవండి, మీ యాగాశ్వాన్ని నేను విడుదల చేస్తాను. మీరు దాన్ని వెంబడిస్తూ వెళ్ళాలి. అయినా ఇలా నేలపై పడి ఉన్నారేంటి? నా జీవితం మీపైనే ఆధారపడి ఉంది. కురువంశానికి మీరు ఎంతో ముఖ్యమైన వారు. తన జీవితాన్ని ఇతరులకు అర్పించుకునే వ్యక్తులు ఇలా వెళ్ళిపోతే ఎలా? ఒక మగవాడికి ఎందరో భార్యలు కలిగుండటం సహజమే. మన మధ్య ఉన్న స్నేహం ఆ సృష్టికర్త బ్రహ్మచేత నిర్ణయించబడింది. అది శాశ్వతమైనది, విడదీయనిది. ఆ స్నేహాన్ని మళ్లీ నిలబెడుతూ ఒక్కసారి లేవండి. ఇప్పుడు నా భర్త సజీవం కాకపోతే నేను నా ప్రాణాలు వదిలేస్తాను. నా భర్త కొడుకుల నుంచి వేరుపడితే వచ్చే బాధతో నేనుండలేను. అందరూ చూస్తుండగానే చావు వచ్చే వరకు ఉపవాసం చేస్తాను అని ఈ మాటలు ఉలూపికి చెప్పి ఉపవాసం చేయడానికి సిద్ధమయ్యింది. ఆ తర్వాత తన భర్త పాదాలు పట్టుకొని తన కొడుకు వైపు చూసింది. బభ్రువాహనుడు తిరిగి స్పృహలోకి వచ్చి తన తల్లి ఉన్న పరిస్థితి చూసి, నా తల్లి తన చిన్నతనం నుంచి సంతోషంలోనే పెరిగింది. ఇలా తన భర్త దగ్గర కూర్చొని ఏడవటం కంటే దారుణమైన బాధ మరొకటేముంటుంది? నా తండ్రి అస్త్రాలన్నిటినీ ఉపయోగించడంలో శ్రేష్ఠుడు. అటువంటి వ్యక్తి యుద్ధంలో నా చేత చంపబడ్డాడు. జీవితంలో చావు అనే ఘట్టం చాలా కష్టమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. మనుషులు వారి సమయం వచ్చే వరకు చనిపోరని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే ఇంతటి ఘోరాన్ని చూసిన నేను, నా తల్లి ఇంకా మరణించలేదు. ఓ బ్రాహ్మణులారా, నా తండ్రిని నేనే చంపినందుకు ఇప్పుడు నేను ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? నేను చేసింది చాలా క్రూరమైన పాపం. ఇప్పుడు నా తండ్రి కపాలాన్ని నా తలపై పెట్టుకొని 18 సంవత్సరాల పాటు తిరగాలి. నా తండ్రి కోసం మరే ప్రాయశ్చిత్తము సాధ్యం కాదేమో అంటూ బభ్రువాహనుడు బాధపడ్డాడు. ఆ తర్వాత ఉలూపితో మాట్లాడుతూ, చూడమ్మా, నువ్వు చెప్పినట్టే నేను నా తండ్రితో యుద్ధం చేసి అతన్ని చంపేశాను. నా తల్లి కూడా తాను చేసే ఉపవాసంతో చనిపోతుంది. ఆ తర్వాత నేను కూడా బతికుండను. నా చేత ఇంతటి పాపం చేయించావు కాబట్టి ఇందులో ఎవరైనా సంతోషిస్తే అది నువ్వే అని అన్నాడు. ఆ తర్వాత పంచభూతాల్లో ఒకటైన నీటికి ప్రమాణం చేస్తూ తన తల్లితో పాటు ఉపవాసం చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు. ఇదంతా చూస్తున్న ఉలూపి మనసులో సంజీవని రత్నాన్ని గుర్తు చేసుకుంది. దానికి మరణించిన వారిని తిరిగి బతికించే శక్తి ఉంది. వెంటనే తన శక్తితో ఆ రత్నాన్ని తన దగ్గరకు రప్పించి అక్కడున్న సైనికులకు సంతోషాన్ని కలిగించే విధంగా మాట్లాడింది. బభ్రువాహన, లే, అర్జునుడు నీ చేత చంపబడలేదు. అతన్ని చంపడం మనుషులు కాదు కదా, దేవతలకు, ఆఖరికి ఆ ఇంద్రుడికి కూడా అసాధ్యం. నీ తండ్రిని సంతోషపరచడం కోసం నేను ఈ రోజు మోహిని అనే మాయను ఉపయోగించాను. అర్జునుడు నీ శక్తిని పరీక్షించాలని కోరుకున్నాడు. అందుకే ఆయన ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన కోసమే నేను నిన్ను యుద్ధానికి ప్రేరేపించాను. పాపం చేసిన భావనతో బాధపడద్దు. అర్జునుడు మహాశక్తివంతుడైన యోగి. ఈ దివ్య సంజీవని రత్నం అమృతంలా చనిపోయిన వారిని తిరిగి పునర్జీవితులను చేస్తుంది. దాన్ని నీ తండ్రి ఛాతిపై ఉంచితే అతను తిరిగి జీవం పోసుకుంటాడు. ఆ అద్భుతాన్ని నీ కళ్ళారా నువ్వే చూడు అని చెప్పింది. ఈ మాటలు విన్న బభ్రువాహనుడు రత్నాన్ని తన తండ్రి ఛాతిపై ఉంచాడు. తక్షణమే అర్జునుడు పునర్జీవితుడయ్యాడు. శుద్ధి చెయ్యబడి నిద్ర నుంచి లేచినట్లుగా మేల్కొన్నాడు. ఇక బభ్రువాహనుడు అతనికి నమస్కరించాడు. ఈ సంఘటన చూస్తున్న వివిధ లోకాల వారు ఆకాశం నుంచి పువ్వులు కురిపించారు. దానితో పాటు దివ్యమైన ప్రశంసల శబ్దాలు వినిపించాయి. ఇక అర్జునుడు తన కొడుకు బభ్రువాహనుణ్ణి ఆలింగనం చేసుకుని దగ్గరకు తీసుకున్నాడు. మణిపూర రాణి చిత్రాంగద, నాగకన్య ఉలూపి, వీళ్ళంతా ఈ యుద్ధభూమిలో ఏం చేస్తున్నారు? అసలు ఏం జరిగింది అని అర్జునుడు తన కొడుకు బభ్రువాహనుణ్ణి అడిగితే అతను ఉలూపిని వివరించమన్నాడు. ఉలూపి ఒక్కసారి నవ్వి, మీరిద్దరూ ఎటువంటి నేరం చెయ్యలేదు. నేను చెప్పేది విని నా మీద కోపం తెచ్చుకోకండి. కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు భీష్ముణ్ణి ఎదుర్కోవడానికి శిఖండిని ఉపయోగించాల్సొచ్చింది. ఆ పని ధర్మాన్ని స్థాపించడానికైనా కూడా ఒక విధంగా అందులో అధర్మం జరిగింది. నా చేతులతో నిన్ను ఆ పాపం నుండి విముక్తి చేద్దామనుకున్నాను. యుద్ధంలో నీకు నువ్వుగా భీష్ముణ్ణి చంపలేదు. అతను శిఖండిని ఎదుర్కొన్నప్పుడు చంపబడ్డాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్లేవాడివి. నీ కొడుకు ద్వారా ఇప్పుడు ఆ పాపానికి విముక్తి పొందావు.
గతంలో గంగాదేవితో పాటున్న వసువులు భీష్ముడి మరణం తరువాత వారంతా ఈ విషయం గురించి చర్చించుకున్నారు. భీష్ముడు మరొకరితో యుద్ధంలో ఉన్నప్పుడు చంపినందుకు వారు అర్జునుడిని శపించారు. నేను ఈ విషయాన్ని నా తండ్రికి చెప్తే అతను చాలా బాధపడ్డాడు. నా తండ్రి వసువుల అనుగ్రహం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వారు చివరకు బభ్రువాహనుడు యుద్ధంలో నిన్ను పడగొడతాడని, అప్పుడు నీకు శాపం నుండి విముక్తి అవుతుందని విషయాన్ని వివరించారు. నా తండ్రి నాకు ఈ సంగతులు చెప్తే నేను నిన్ను శాపం నుండి విముక్తి చెయ్యడానికి రంగాన్ని సిద్ధం చేశాను. ఇంద్రుడు కూడా యుద్ధంలో నిన్ను ఓడించలేడు. నువ్వు నీ ద్వారానే యుద్ధంలో ఓటమి పాలయ్యావు. కాబట్టి ఇందులో నాకు కూడా ఎటువంటి పాపం లేదు. మరి దీని గురించి ఏమనుకుంటున్నావు అర్జున అని విషయాలన్నీ వివరించిన తరువాత ఇలా చివరిలో అడిగింది ఉలూపి. అర్జునుడు సంతోషించి, నువ్వు నా కోసం చేసిన ప్రతి దాంట్లో నాకు ఆనందం కలిగింది అని అన్నాడు. ఆ తరువాత తన కొడుకు బభ్రువాహనుడితో మాట్లాడాడు. చిత్రాంగద అతని మాటలు వింటూ ఉంది. యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం వచ్చే నెల చైత్రమాసంలో పూర్తవుతుంది. నీ సలహాదారులతో తల్లులతో కలిసి అక్కడికి రా అని అన్నాడు అర్జునుడు. దానికి బభ్రువాహనుడు కన్నీళ్లతో, తప్పకుండా మీ ఆజ్ఞ పాటిస్తూ నేనక్కడికి వెళ్తాను. ఆ యాగంలో నేను బ్రాహ్మణులను సేవిస్తాను. కానీ దయచేసి మీ భార్యలతో కలిసి ఈ నగరంలోకి ప్రవేశించండి. కనీసం ఒక్క రాత్రైనా మీ నివాసంలో సంతోషంగా ఎటువంటి కష్టాలు లేకుండా మాతో సమయం గడపండి. ఆ తర్వాత మళ్లీ గుర్రాన్ని అనుసరిస్తూ మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. నీ ఉద్దేశం మంచిదే, కానీ నేనిప్పుడు అనుసరిస్తున్న అశ్వమేధ యాగానికి సంబంధించిన దీక్ష గురించి నీకు తెలుసు కదా. అందుకే నేను నగరంలోకి ప్రవేశించలేను. ఈ యాగాశ్వం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే నేను అక్కడికి వెళ్ళాలి, దాన్ని అనుసరించాలి. కాబట్టి నేను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇప్పటికిప్పుడు బయలుదేరాలి. నీకు ఎల్లప్పుడూ సంతోషం కలగాలని నేను కోరుకుంటాను అని అన్నాడు అర్జునుడు. అలా తన భార్యల నుండి వీడ్కోలు తీసుకున్న తర్వాత అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరాడు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి కంటెంట్ మరింత చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన టాపిక్స్ నేను అప్లోడ్ చేయాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. దాంతో పాటు ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకునే వారు ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉందాం.